నాకు హామీ ఇచ్చిన తర్వాత ఇంక నేను వెనకడిగి వేసేదేలే. అదే నిన్న మిమ్మల్ని అడిగాను కదా వాయనం ఇవ్వాలనుకుంటున్నా ఏమంటారు అని చెప్పి. చాలా వరకు పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి. ఇవ్వక్క చాలా మంచిది, మంచి జరుగుతుంది అని చెప్పి. ఇంకా అంత ధైర్యం మీరు ఇచ్చిన తర్వాత నేను వెనకడిగి వేస్తానా చెప్పండి. నాకేం తెలియదు కదా ఎలా పెట్టాలి ఏంది అని చెప్పి. ఇంకా నా అదృష్టం ఆ రోజు మా ఆడపడిచి కూడా వచ్చింది ఇంటికి. అదే నిన్న ఫస్ట్ టైం కదా, తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేస్తే క్షమించి తల్లి అని చెప్పి ముందే దండం పెట్టుకున్నా. మీరు కూడా క్షమించేసేయండి ఏమన్నా పొరపాట్లు ఉంటే నేను చేసిన దాంట్లో. నేనైతే అమ్మవారి ప్రతిమని పెట్టుకోలేదు, కాకపోతే అమ్మవారికి చీర పెట్టి ముగ్గురు ముత్తైదులకి వాయనం ఇద్దామని అనుకున్నా. ఇంటి ఆడపడుచుతోనే ఈ వాయనం స్టార్ట్ చేయడం అనేది ఇంకా హ్యాపీగా అనిపించిందిరా నాకు. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామని నేను గట్టిగా నమ్ముతా. ఈ ఇయర్ మంచిగా అనిపిస్తే నాకు నెక్స్ట్ ఇయర్ అయితే అమ్మవారి ప్రతిమను పెట్టుకొని ఇంకా మంచిగా చేసుకోవాలని మనసులో గట్టిగా అనుకున్నా. చూద్దాం ఆ తల్లి ప్రభావం నా మీద ఎంత మట్టుకుంటుందో. ఇంకా ఈవినింగ్ 6 గంటల పైన ఆంటీని అందరినీ పిలుచుకొచ్చిన తర్వాత ఇంకా కాళ్ళకి పసుపు రాసి వాయనం అయితే ఇచ్చాను. చాలా మంది అన్నారు జాకెట్ పీసే పెడతారు నువ్వెందుకు చీర పెడుతున్నావని. అంటే మాడపడుచుందనమాట. నాకెందుకు నిండుగా అనిపించలేదు. ఫస్ట్ టైం ఇస్తున్నా కదా వాయనం, చీర కూడా పెడితే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ అయితే నేను అనుకున్నట్టు 5 మంది ముత్తైదులకు వాయనం ఇద్దాం అనుకున్నా. కానీ ఏం చేస్తాం, మా ఇంట్లో 5 మంది లేకపోయి అందుకే ముగ్గురుతో సరిపెట్టుకున్నా. కానీ ఫస్ట్ టైం అమ్మవారికి చీర పెట్టినప్పుడు నా మనసు ఆనందంతో పులకరించిపోయింది. ఎంత హ్యాపీగా అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను మీకు. నెక్స్ట్ ఇయర్ ఆ తల్లి దయ వల్ల ఇంకా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వరలక్ష్మి పూజ అయితే నేను అనుకున్న దానికంటే మంచిగానే జరిగింది మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల.